కుటుంబ పాలన కాకుండా ఉన్న పార్టీ చెప్పండి. ఉద్యమం చేసింది అదే కుటుంబం కదండి. నేను ఓపెన్ చెప్తున్నాను. కాదు, ఉద్యమం చేసింది అదే కుటుంబం. పోనీ అలాగే అనుకుందాం, కానీ కుటుంబ పాలన లేని పార్టీ ఏది చెప్పండి ఈరోజు? ప్రత్యేకంగా అలాంటిది ఒకటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన ప్రజానుకూలమైన పార్టీ ఇంకా దీనికంటే కూడా అనుకూలమైంది ఉంటే తెచ్చిపెట్టండి, మేము కూడా వస్తాం, దాంతో కలిసి వెళ్దాం. కేసీఆర్ గారి కంటే టీఆర్ఎస్ కంటే మెరుగైంది ఇంకో ప్రత్యామ్నాయం వచ్చిన రోజు అందరం కలిసి దాన్ని అక్కడ ప్రతిష్ఠిద్దాం పదవిలో. కానీ దానికంటే నేను చాలా లో కూడా చాలాసార్లు చెప్పాను, పెనం మీద నుంచి పొయ్యిలో పడేయద్దు తెలంగాణని. మీకు ఎక్కడైనా కేసీఆర్ గారితో మీకు ఇబ్బంది ఉంటే, సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేసుకునే మార్గం దానికంటే మెరుగైనటువంటి ప్రత్యామ్నాయం తెచ్చుకోవడం తప్పితే దానికంటే పొయ్యిలో తీసుకెళ్లి పడేసి కాల్చుకునేది కాదు తెలంగాణని. సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం చేసుకోండి, దీనికంటే మెరుగైన ప్రత్యామ్నాయం తెచ్చుకోండి. వాళ్ళతో సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్లి పొయ్యిలో పడేసేది చేసినటువంటి కార్యక్రమం పూర్తిగా తప్పు. ఎందుకంటే నేను తొందరపడి మాట్లాడుతున్నానని ఎవరైనా అనుకోవచ్చు, అధికారంలోకి వచ్చి 15 రోజులు లేదండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ అయింది ఇక్కడ కాదు. కళ్ళాల్లో ధాన్యం పెట్టుకున్న రైతు దగ్గర నుంచి ఈ రోజు దరఖాస్తుల కోసం క్యూలో వస్తున్నటువంటి జనం దగ్గర నుంచి చాలా మందిలో ఆల్రెడీ ఆలోచన బిగిన్ అయింది. పొరపాటు జరిగింది. హిందూ పత్రిక ఆ రోజు 2 రోజుల తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత వేసిన సర్వేలో 67% మంది వీఆర్ హ్యాపీ విత్ కేసీఆర్ అని సర్వే వచ్చింది, స్టడీ వచ్చింది. అందుకని ఈరోజు సమస్యలు పెరుగుతున్నాయి. అందుకని నేనే సమస్యలకి దానికి మనం అగ్గికి ఆద్యం పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. ఈ పరిపాలన కూడా బాగుంటే, ప్రజలు బాగుంటే ఇంకా 2 రోజులకి వీళ్ళు ఏమైనా సర్దుబాటు చేసుకొని ఈ మార్పులు చేసుకొని, ఇక్కడ విమర్శిస్తున్నాం కదా, మార్పులు చేసుకొని మీరు కూడా మంచిగా పరిపాలిస్తే ఇంకా బాగుంటే మంచిదే. పాపరావు గారు, మీరు డే 1 చెప్తున్నారు 6 గ్యారెంటీలు ఎప్పుడైతే తొలి సంతకం పెట్టారో, క్యాబినెట్ అప్రూవల్ అయిందో అదే రోజు మనం ఇదే డిబేట్లో కూర్చున్నాం. ఆర్థిక స్థితి అనుకూలించదు, మీరు చాలా రివ్యూ చేసినారు. అంటే 6 గ్యారెంటీలు కాదు, నేను అప్పుడు 6 గ్యారెంటీలు కాదు 66 ఉన్నాయి దీనిలో అని చెప్పాను హామీలని. అలాగే నిన్న ఎవరు చెబుతున్నారు కదా 140 పైన లెక్క ఉన్నాయి మొత్తం అని చెప్పి. అసలు నిరుద్యోగ వృత్తి ప్రస్తావన ఏది? సోనియా గాంధీ కాదు, ఆమె ప్రియాంక గాంధీ అనుకుంటా, ఆమె నోటితో ఆమె రాహుల్ గాంధీ సంబడి వాళ్ళ నోటితో వాళ్ళు 4,000 రూపాయల గురించి ఏది నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడింది, రుణమాఫీ గురించి మాట్లాడింది వినపడుతున్నాయి కదా. ఇప్పుడు దఫాలుగా ఎలా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి గురించి మేము ఎప్పుడన్నాం అంటున్నారు. ఎప్పుడన్నారు తెలియదా? విన్న వాళ్ళందరికీ తెలుసు కదా, చూసిన వాళ్ళందరికీ తెలుసు కదా, వీడియోలు ఉన్నాయి కదా. ఈరోజు పాత రోజులు కాదు కదా. డూ యూ వాంట్ టు డిజోన్ యువర్ ఓన్ లీడర్? ప్రియాంకనో రాహుల్ ఎవరన్నారో వాళ్ళని డిజోన్ చేసుకుంటున్నారా? మా సంబంధం లేదు వాళ్ళతో అని. ఎస్, మీరు కేసీఆర్ గారి పాలన చూశారు. ప్రతి ఇంటికి ఒక అంటే కళ్యాణ లక్ష్మియో, కేసీఆర్ కిట్టో, లేకుంటే ఏదో ఒక పథకం అయితే వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ హయాంలో కూడా ఆయా ఇండ్లకి పథకాలు వచ్చే నమ్మకం, ఆ గ్యారంటీ ఉందా? ఒకటి కావాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ దరఖాస్తులు అనేది నా నచ్చల. ఫస్ట్ ఏంటంటే దరఖాస్తులు అవసరం లేదు. మీరు టార్గెటెడ్గా ఏమవుద్ది మీకు? మీరు ఎవరైతే పలుకుబడి ఉన్నోళ్ళు వాళ్ళ అడ్డదోవల్లో చాలా తేలిగ్గా తెచ్చుకుంటారు వ్యవస్థలో. ఎవరైతే పలుకుబడి రాజకీయ కాంటాక్ట్స్ లేవో వాళ్ళే ఇబ్బంది పడతారు ఇట్లాంటి ప్రక్రియలో. టార్గెటెడ్గా మీరు చేసి కనుక ఎవరికైతే అట్టడుగు వాడికి మీరు అందిస్తామంటారో వాళ్ళకి అందించలేరు. టార్గెటెడ్గా మీరు చేస్తే కనుక దరఖాస్తు తీసుకున్నవాడు పలుకుబడి ఉన్నవాడైతే వాడు ఏదో రూపంలో దాన్ని మేనేజ్ చేసుకుని తెచ్చుకుంటాడు, లేనివాడు పోతాడు. అందుకే నేను చెప్పేది ఒకటి, మామూలు సామెత ఉంది కదా చట్టాలు న్యాయంలో ఏంటంటే, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు, 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. అలాగే ఏంటంటే ఇక్కడ 100 మంది అవసరం లేని వాళ్ళకి ఆ పథకం అందినా పర్లేదు, కానీ ఒక నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి పథకం అందకుండా పోకూడదు. అది జరుగుద్దా మీరు చేసే దానిలో? ఈ వ్యవస్థలో కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంటు. ఈ వ్యవస్థలో లింకులు, ఒకళ్ళకున్న సంబంధాలు, ఒకళ్ళకున్నటువంటి పవర్ఫుల్ పీపుల్తో ఒకళ్ళకున్న సత్సంబంధాలు, లేకపోతే వాళ్ళ వెనక మీరన్నాడు సార్, నేను మీకు యాడ్ చేస్తాను. దరఖాస్తులు అనవసరం అని నేను ఎందుకంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోయిన గవర్నమెంట్ రైతు బంధు చేసిందండి. ఆ లెక్కలు ఎవరికి ఎంత భూమి ఉంది, ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంది అన్నది అది అగ్రికల్చర్ అదే కదా. మళ్ళీ ఇప్పుడు అదే కాదు, మీరు చూడండి ధరణి గురించి ఎవరు ఈయన ఎవరు మన శ్రీనివాసరెడ్డి గారు, ఖమ్మం ఆయన పొంగులేటి గారు ఏమంటారు, ధరణి మంచిదేనని చెబుతున్నాడు ఆయన. మళ్ళీ ధరణి ఇప్పుడు నిన్నటిదాకేం బంగాళాఖాతంలో బారేస్తానన్న రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ఆయన సీఎంగా ఉన్నాడు. ధరణి మంచిదే కానీ దానిలో మార్పులు